నమస్తే అండి. నేను పద్మ సుసర్ల. ఈరోజు నేను మా ఇంటి ముందు పూసిన మా చిట్టి తోటలో పూసిన గులాబీల్ని, పియోనీస్ వాటిని, ఎందుకంటే ఆ పియోనీస్ సీజన్ ఆల్రెడీ ఒక పింక్ కలర్ దాని సీజన్ అయిపోయింది. ఇంటర్లో బాగా చలికి మాడిపోయినట్టు అయిపోయి మూడులా అయిపోతాయి. కానీ మళ్ళీ వచ్చే వసంతంలో మళ్ళీ చిగుళ్ళు తొడుక్కుని చక్కగా ఇలా గుబురుగా ఆకులు పెంచుకుంటూ, కొమ్మలు పెంచుకుంటూ పెరిగిపోతాయి. ఇది నేను చెప్పాను కదండి, మాది చిన్ని తోట. ఈ తోటలో పూసిన ఒక్కోసారి 70 పూలు కూడా రోజుకి పూస్తుందండి. ఇంకో వీటి గురించేనండి. ఇవి అసలు మొన్న పూసిన రోజు ఎంత అందంగా ఉన్నాయోనండి. పియోనీస్లో ముద్దమాట ఎంత బాగుంటాయోనండి. ఇవి అసలు వీటిలో మొగ్గలే చాలా పెద్దవి మాట. అయిపోయింది కరెక్ట్. వీటికైతే నేను చేస్తున్న సేవ ఏమీ లేదండి. ఇంకో గులాబీ అండి, ఇది చూడండి. ఈ గులాబీకి లేత రంగు మాట చుట్టూరా. ఇదో ఇక్కడ చూడండి. ఇంకా అదే చెట్టుకి ఇంకో చోట ఇంత డార్క్ పింక్ కలర్ అంటే పెరుగు బంతి లాంటి పియోనీస్ చూడండి ఎలా ఉన్నాయో. పెరుగు ముద్దల, చిక్కటి వెన్నెల్ల. దగ్గరగా వెళ్తే చాలా చాలా సూదింగా అలాగా ఒక చిన్న గాలి తెంబెర వచ్చిందనుకోండి, ఈ పూల మించి అలా ఆ గాలి మన మీదకి వచ్చినప్పుడు ఒక సన్నటి పరిమళం తాకుతుంది మాట. ఆ చెట్టు నిండు కాయలతో వంగిపోయినట్టు ఇక ఈ పువ్వుల బరువుతోటి ఆ కొమ్మలా కిందకి వంగిపోతుంది అన్నమాట. ఎంత బాగుందండి. ఆ సువాసన చాలా సున్నితంగా ఉందన్నమాట. పసిపిల్లల నవ్వులు, విరిసే పువ్వులు ఎంత చూసినా, ఎంత వాటిని ఆస్వాదించినా తనివి తీరదు కదండి. నాకు కూడా అంతే. ఎంతో రసికుడు దేవుడు, ఎన్ని పువ్వులెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు. ఆ పాట గుర్తొస్తుందండి. ఈ పూలన్నింటికి థ్యాంక్ యూ చెప్తూ ఉంటానండి.